తండ్రి లాంటి నా జీవితంలోకి డాడీ డాడీ అంటూ తుఫాన్ లాగా సడన్ గా వచ్చారు వీళ్ళిద్దరు. వాళ్ళు చెప్పే దాంట్లో కొంత నిజం ఉన్నట్లుంది. పార్వతి నా నుంచి విడిపోయే ముందు గర్భంతో ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కావడానికి అవకాశం ఉంది. మరి నేనంటే నేనని వీళ్ళిద్దరూ ఇప్పుడే ఎందుకు వచ్చారు? దీని వెనక కారణం ఏదైనా ఉందా? ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఏమో ఏమో అప్పారావు, ఇది తేల్చుకోలేకే వీళ్ళిద్దరినీ ఇక్కడ అట్టి పెడుతున్నాను. లేకపోతే ఎప్పుడూ తరిమేసి ఉండేవాడిని. సార్, కష్టపడి పని చేసే వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా తప్పు లేదంటారుగా. నేను ఎంతో కష్టపడి ఒక ఐడియా కనిపెట్టాను, చెప్పనా? నీ పేరే ఐడియాలు అప్పారావు కదా, చెప్పేమిటో. ఈ ఇద్దరిలో అసలు ఎవరైనది నేను కనపెడతా. నేను అడిగిన డబ్బు ఇస్తారా? నువ్వు కనిపెడతావా? కానీ మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటి? మీకు మాత్రమే తెలిసిన పార్వతీమ్మ గారు అలవాట్లు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఏమండి, ఈరోజు శ్రావణ శుక్రవారం, పూజ పూర్తయింది, హారతి తీసుకోండి. ఏమిటి మొత్తం పసుపు రంగేసేసావు? పసుపు రంగు నాకు ఇష్టమని మీకు తెలుసు. అది కాక పసుపు శుభానికి గుర్తు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నేను పసుపు రంగుతోనే అలంకరించుకుంటాను. ఆ మాత్రం చాలు. రేపు మీ నాన్నగారు పుట్టినరోజు, మీ అమ్మకి ఇష్టమైన రంగు బట్టలతో వస్తే మీ నాన్నగారు చాలా ఆనందిస్తారని ఇద్దరితో చెప్పేస్తే అప్పుడు తేలిపోతుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ పసుపు రంగు బట్టలతో వస్తే? అబ్బా, మొదట్లోనే లిటిగేషన్ పెట్టకండి, ట్రై చేయనివ్వండి. సరే సరే, ట్రై చేయి. థ్యాంక్ యూ సార్. అప్పారావు, నీ ఐడియా ప్రకారం నా బిడ్డ ఎవరో తేలిస్తే నువ్వు కోరినంత డబ్బిస్తాను. తేల్చకపోతే చెప్పుతో కొట్టండి. అలా కాదు, నిన్నేం చేయాలో నేను తేలుస్తానులే. ట్రై చేయి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? చెప్పింది అర్థం కాలేదా? మీ అమ్మగారు పూజలకి, పురస్కారాలకి, శుభకార్యాలకి వేసుకునే ఆమెకి ఇష్టమైన రంగు కొట్టింది. రేపు మీ నాన్నగారి పుట్టినరోజు, మీ ఇద్దరు ఆ రంగు డ్రెస్తో వచ్చి శుభాకాంక్షలు చెప్తారని మీ డాడీ గారి కోరిక. సరే, ఆ రంగేదో చెప్పండి, వేసుకొస్తాను. బాగుందే. నేను పడు తోమితే నువ్వు కావి తాగుతావా? ఇదిగో, ఆ రంగు ఏమిటో అమ్మగారికి తెలుసు, అయ్యగారికి తెలుసు, నాకు తెలుసు. కానీ నీకు తెలియదని ఈవిడికి తెలుసు, ఈవిడికి తెలియదని నీకు తెలుసు, మీ ఇద్దరికీ తెలియదని నాకు తెలుసు అనేది నీకు తెలుసు అనేది నాకు తెలుసు. అబ్బాబే, అవన్నీ పాతకాలంలో మా తాతలు వేసుకున్న పాత రంగులు. అంటే తాత అయిన తర్వాత వేసుకుంటానంటావా? ఇదిగో, రేపు పుట్టినరోజు అంటే చూడప్పారావు, ఇప్పుడు మోడర్న్ టైప్లో లేటెస్ట్ కలర్స్ చాలా ఉన్నాయి కదా, ఆ పాత రంగు ఇప్పుడు ఎందుకు అని. పాతవైనా కొత్తవైనా ఓల్డ్ అయినా గోల్డ్ అయినా ఆ రంగే వేసుకొని రమ్మన్నారు. అలాంటి కలర్ డ్రెస్లు చిన్నప్పుడు ఉండేవండి. ఇప్పుడు లేటెస్ట్ కలర్స్ వచ్చాక అలాంటి కలర్ డ్రెస్ లేదండి. నాకు ఆ కలర్స్ వరకు ఉండేది. బయట మొక్కల మీద అండేస్తే కుక్కలు ఎత్తుకుపోయాయి. మీ ఆటలేమి నా దగ్గర సాగవు. ఏదో కుక్కలు ఎత్తుకుపోయాట, కాకులు పట్టుకుపోయాట. బజార్లో అన్ని షాపులో ఈ రంగు డ్రెస్ దొరుకుతుంది. ఇదిగో, డబ్బు లేదని నా దగ్గర నాటకం ఆడద్దు. పట్టు, ఇదిగో పట్టుకో. వస్తే ఆ డ్రెస్తో రండి, లేదంటే అలాగే వెళ్ళిపోండి. పోటీ పోటీ సార్. ఏమిటా పిచ్చి గంతులు? పిచ్చి పడుతుంది, జాగ్రత్త. అయ్యో అయ్యో, ఇవాళ భాగ్యలక్ష్మి కుప్పర్లో నాకు 2 lakhs క్యాష్ రాబోతుంది. ఆ ఆనందం ఆపుకోలేకపోతున్నాను. ఆపుకో ఆపుకో, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తావు. అలా అరగండి సార్. నా ఐడియా ప్రకారం ఇవాళ ఖచ్చితంగా అసలు ఎవరు నకిలీ ఎవరు తేలిపోతుంది సార్. తేలని డాడీ, డాడీ, నేనే మీ నిజమైన కూతుర్నని ఇప్పటికైనా నమ్ముతారా? మీరు చెప్పారని తెలియగానే నాకు లేకపోయినా కొని అమ్మకిష్టమైన ఈ రంగు చీరని మీకోసం కట్టుకొచ్చాను. ఆహా, చూసారా చూసారా అమ్మాయి గారు, ఈ రంగు డ్రెస్ తో వచ్చారు కాబట్టి అయ్యగారు కూతురు మీరే సార్. నా ఐడియా ప్రకారం వాడు నకిలీ వాడు, అమ్మాయి గారే అసలు కూతురని తెలిపోయిందిగా సార్. నా డబ్బు డాడీ.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డాడీ. డాడీ అతను చెప్పేదంతా అబద్ధం. నేను ఈ కలర్ డ్రెస్ వేసుకురావడం చూసి ఆ తర్వాత షాప్కి వెళ్ళి తను కూడా అదే రంగు షర్ట్ కొనుక్కొని వేసుకొచ్చాడు. లేకపోతే నాకంటే ముందే వచ్చి ఉండేవాడుగా. అదేం కాదు, నిన్న నా గదిలోకి వచ్చి ఈ రోజు వేసుకోవడానికి నేను ఇస్త్రీ చేసి పెట్టుకున్న ఈ చొక్కా రంగు చూసి తను అదే రంగు చీర కట్టుకొచ్చింది. కాదు డాడీ, అతను చెప్పేవన్నీ అబద్ధాలు. అది కాదు డాడీ, అది చెప్పేదే అబద్ధం. నాన్సెన్స్. డాడీ 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 సార్ మీ మీద ఒకటి సార్, నాకు పిల్లలు లేరు సార్. ముందు ఈ లగేజ్ తిప్పి తర్వాత చెప్పు నువ్వు ఎవరని. డాడీ, ఎన్నాళ్ళ నుంచో మా డాడీని కలుసుకోవాలని ఎక్కడెక్కడో గాలించాను. మొన్న ఈ మధ్యనే తెలిసింది మీరే మా డాడీ అని. కానీ ఈ రోజు మంచి రోజని, పైగా మీ పుట్టినరోజని అమ్మకి ఇష్టమైన పసుపు రంగు డ్రెస్ వేసుకొచ్చాను డాడీ. అగో యు సిల్లీ ఫెలో. ప్రతి విధవా నా కొడుకంటూ వస్తే ఒప్పుకుంటా అనుకున్నావా? డాడీ, నన్నే అనుమానిస్తున్నారా? అంటే అమ్మను మర్చిపోయారా? గోదావరి గట్టు, ఆ గట్టు పక్కన చెట్టు, చెట్టు పక్కన పెంకుటిల్లు, అందులో పార్వతమ్మ, ఆవిడ మా అమ్మ. వీడు చెప్పేది పచ్చి అబద్ధం. నువ్వెవరు? ఈయన కొడుకుని. నేనే ఆమె కొడుకుని. అచ్చా, నీ మొహం చూసుకో. మా అమ్మకి నీలాంటి కొడుకు లేడు. కరెక్టే, మీ అమ్మకి నాలాంటి కొడుకు లేకపోవచ్చు, కానీ మా అమ్మకి నాలాంటి కొడుకున్నాడు. ఇద్దరిది అబద్ధమే. అసలు పార్వతమ్మకి కొడుకులే లేరు. ఉన్నది ఒకటే కూతురు, అది నేను. అది కరెక్టే. ప్రపంచంలో చాలా మంది పార్వతమ్మలు ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి నీలాంటి కూతుళ్ళు చాలా మంది ఉండొచ్చు. నేను చెప్పే పార్వతమ్మ మా అమ్మ, ఈయన భార్య. నేను నమ్మను. రుజువు కావాలా? ఇటువంటి రుజువు చూపించి నన్ను నమ్మించలేవు. ఫస్ట్ యు గెట్ అవుట్. నేను వెళ్ళను. అపరావ్, పోలీసులు పిలువు. పిలవండి. నాకేమైనా భయం అనుకున్నారా? వాళ్ళతోనే మీ కథ అంతా చెప్తాను. మీరు మా అమ్మను ఎలా మోసం చేసింది ఓ కథలా రాసి మీ ఇంట్లోనే ఊరేసుకు తెస్తాను. దాంతో ఓ తండ్రి కొడుకు ఎంత ద్రోహం చేశాడో ఈ లోకానికి తెలుస్తుంది. నువ్వు చావడం కాదు, నేనే చంపుతాను. అయ్యో సార్, సార్ ఆవేశపడకండి సార్, నా మాట వినండి ప్లీజ్ ప్లీజ్. సార్, ఈ ముగ్గురులో వీడే చాలా డేంజరస్ గా కనిపిస్తున్నాడు. కనీసం వాళ్ళకి మరేదైనా తెలుసు, వీడికి అది కూడా తెలియదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న రుజువులు వీడి దగ్గర ఉన్నాయి. ఎందుకైనా మంచిది వాళ్ళతో పాటు వీడిని కూడా ఇంట్లో ఉంచితే నిదానంగా నిజం తెలుసుకోవచ్చు. వాడు ఎవరని చెప్పాలి? ఇంకో సెక్రటరీ. సార్, లేటెస్ట్ న్యూస్. ఏమిటది? రాజమండ్రిలో గోదావరి దగ్గర. ఓ, ఇంకో సుపుత్రుడా? వెల్కమ్ మై డియర్ సన్. 3 రోజుల నుంచి రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. అపరావ్, ఇతన్ని తీసుకెళ్లి రూమ్ ఏర్పాటు చేయి. సార్ అది కాదు సార్. ఏది కాదు సార్? రాజమండ్రి, గోదావరి గట్టు, అక్కడ ఒక ఇల్లు, కొంతమంది కొడుకులు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టి తాళం వేయి. పెట్రోల్ పోసి తగలబెడదాం, పేడ వదులుతుంది. సార్ అప్పట్లో పార్వతమ్మ గారు వీటి ఇంట్లో పని చేసిందంట. వాళ్ళ గురించి ఇతనికి బాగా తెలుసంట. బాబు, పార్వతి గురించి నీకు తెలుసా? ఆమెకు బిడ్డ ఉండేదండి. అది నాకు తెలుసు. ఆ బిడ్డ ఆడా మగా అని? అది నాకు తెలియదు సార్. అప్పరావ్, వీడినెందుకు తీసుకొచ్చావయ్యా? ఊరేదా చూపించడానిక? ఆవేశపడకండి. ఏమయ్యా, ఆ బిడ్డ గురించి నీకు తెలిసినట్టు చెప్పవయ్యా. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సెలవుల్లో మా ఊరు వెళ్ళినప్పుడు పార్వతమ్మ మా ఇంట్లో పనికి చేరింది. ఒకరోజు ఆమె బిడ్డ ఆడుకుంటూ మెట్ల మీద నుంచి జారి కింద పడింది. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ బిడ్డకి గుండెల దగ్గర కుట్లు వేశారు. ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళిపోయాను. నాకంతే తెలుసు. అపరావ్ సార్, వీడిని వెంటనే బస్ ఎక్కించి రాజమండ్రి పంపించు. నువ్వే ఒక వెధవనుకుంటే వీడు నీకంటే పరమ వెధవ. పార్వతి తెలుసట, పార్వతికి ఒక బిడ్డట. ఆ బిడ్డ గుండె మీద కుట్లు వేశారట. కానీ ఆడో మగో మాత్రం తెలియదట. ఇది ఒక ఇన్ఫర్మేషన్. నాన్సెన్స్. సార్, మళ్ళీ ఏమొచ్చింది? గుండె మీద కుట్లు వేశారని చెప్పాడుగా. ఇప్పుడు ఆ ముగ్గురులో ఎవరి గుండె మీద మచ్చ ఉందో వాళ్లే అసలని తేలిపోతుంది. ఆ ముగ్గురులో ఆడపిల్ల ఉంటుందయ్యా, ఎలా చూస్తావు? నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటా. సరే, చావు. మరి నా విషయం? ఇది గనక తేలిస్తే 2 లక్షలు కాదు 3 లక్షలు ఇస్తారు.
లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా? నన్ను చింతకాయ పచ్చట్లా కిచ్చడి చేసేయండి. పచ్చడి కాదు, నిన్ను ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేస్తాను.